ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న సింగరేణి కార్మికుల పిల్లలకు స్కూల్ బస్సుల సౌకర్యాన్ని పొడిగించాలని, అలాగే 8వ ఇంక్లైన్ కాలనీ సింగరేణి స్కూల్ బస్ కూడా అదనపు సౌకర్యం కల్పించాలని టీబీజీకేఎస్ నాయకులు శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు RG2 GMకు మెమోరాండం అందించారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి ఏరియాలో నివసిస్తున్న కార్మికుల పిల్లలు చాలా మంది నాణ్యమైన విద్య కొరకు గోదావరి ఖనిలోని ప్రైవేట్ పాఠశాలలు చదువుతున్నారని తెలిపారు. చాలా సంవత్సరాలుగా సింగరేణి యాజమాన్యం పిల్లల రవాణా కోసం బస్సు సౌకర్యం కల్పిస్తున్నదని, అయితే గత 2 సంవత్సరాలుగా అదనపు బస్సును కల్పించాలని పలుమార్లు కోరినా అధికారులు స్పందించలేదని అన్నారు. గత 40 సంవత్సరాలుగా మరి 8 ఇంక్లైన్ కాలనీ ప్రాంత సింగరేణి కార్మికులు RG2 ఏరియా కానీ RG2 ఏరియా కానీ సంబంధించిన కార్మికులు 8 ఇంక్లైన్ కాలనీ నివాసం ఉంటారు. మరి సింగరేణి స్కూల్లో చదవడమే కాకుండా ఈ స్కూల్ సరిపోకపోతే మరి పక్కనున్న గోదావరిలో ప్రైవేట్ స్కూల్లో కూడా నాణ్యమైన విద్య గురించి చదువుకోవడం జరుగుతుంది, వాళ్ళ ఉన్నతమైన ఉజ్వల భవిష్యత్తు గురించి. మరి ఇటువంటి పరిస్థితుల్లో గత 40 సంవత్సరాలుగా సింగరేణి యాజమాన్యం రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది కార్మికుల పిల్లల చదువు కొరకై. కానీ ఈ సంవత్సరం మరి ఇప్పుడు కొత్తగా సర్కులర్ రావడం జరిగింది. సింగరేణి కార్మికుల పిల్లలకు సంబంధించిన ఏదైతే బస్సుల సౌకర్యం ఉందో మరి ఆ సౌకర్యానికి సంబంధించిన జూలై మరి అక్టోబర్ మాసంలో టెండర్ పూర్తయిపోతుంది. తర్వాత మేము సౌకర్యం కల్పించలేము అని చెప్పడం జరుగుతున్నది. ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఇలా సింగరేణి యాజమాన్యం చుట్టుపక్కల మరి ప్రభావిత గ్రామాలకే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు ఇలా పన్నుల రూపంలో కానీ, ఇతర సెస్ల రూపంలో కానీ, CSR రూపంలో కానీ, DMFT ఫండ్ రూపంలో కానీ కట్టడం జరుగుతుంది. మరి శ్రమించి పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు రవాణా సౌకర్యం కూడా కల్పించలేకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. మరి ఇటువంటి పరిస్థితిని సింగరేణి కార్మిక వర్గం ఎన్నడూ ఆశించలేదు. వెంటనే సింగరేణి యాజమాన్యం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకొని మరి సింగరేణి కార్మికుల పిల్లలకు కావాల్సిన బస్సు సౌకర్యాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడమే కాకుండా అదనపు బస్సులను కూడా ఏర్పాటు చేయాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈ సందర్భంగా మరి విజ్ఞాపన పత్రాన్ని RG2 GM వెంకటయ్య గారికి అందించడం జరిగింది. తదుపరి మరి ఒకవేళ ఈ చర్యను కనుక ఉపసంహరించుకొని కొనసాగించకపోతే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా కార్మికులకు సంబంధించిన అనేక సౌకర్యాలు కోల్పోతున్నాం. ఆ క్రమంలో పిల్లలకున్న సౌకర్యాలను కూడా కోల్పోవడానికి కార్మికులు కానీ, కార్మికుల కుటుంబీకులు కానీ సిద్ధంగా లేరనే విషయాన్ని యాజమాన్యం గ్రహించాలి. దీనిపై మరి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కూడా నోరు పిలుపుని పరిస్థితున్నది. వెంటనే తగు చర్యలు తీసుకొని మరి అదనపు బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు ఉన్న బస్సులను కొనసాగించాలని ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది.